ఇక విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. అర్ధరాత్రి నుంచే భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. ఇవాళ మూలా నక్షత్రం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. దాదాపు ఇవాళ ఒక్కరోజే 3 లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు జరిగాయి. ఈ రోజు అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు చదువుల తల్లిగా కనిపిస్తారు. అంతేకాదు కనకదుర్గ అమ్మవారి జన్మ నక్షత్రం కూడా మూలా నక్షత్రమే. ఇది ఎంతో విశేషమైన నక్షత్రం. సరస్వతీదేవికి, జ్ఞానానికి, విద్యకు, కళలకు అధిదేవతగా భావిస్తుంటారు. చదువుల తల్లి సరస్వతీదేవి వాహనం హంస. హంస జ్ఞానానికి చిహ్నం. పురాణాల ప్రకారం హంస పాలను, నీళ్లను వేరు చేయగలిగిన శక్తి కలిగినది. జీవితంలో ఎదురయ్యే మంచి చెడులను, మంచుని గ్రహించి చెడును విడిచిపెట్టాలన్న సందేశాన్ని మానవాళికి అందించడానికే అమ్మవారు హంస వాహనంపై దర్శనమిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. అర్ధరాత్రి నుంచే భక్తులంతా క్యూ లైన్లలో వేచి చూస్తూ ఉన్నారు అమ్మవారిని దర్శించుకునేందుకు. ఇవాళ మూలా నక్షత్రం కావడంతో భక్తులంతా కూడా జన సందోహంగా కనిపిస్తూ ఉంది, కిక్కిరిసిపోతూ ఉన్నారు. అమ్మవారి మూల నక్షత్రానికి విశేషమైనటువంటి వైశిష్ట్యం ఉంది. ఈ నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తూ ఉన్నారు. వైభవంగా కొనసాగుతున్న ఈ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఇవాళ దుర్గామాత చదువుల తల్లిగా దర్శనమిస్తున్నారు. దానికోసం భక్తులంతా కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. కిక్కిరిసిపోతోంది ఇంద్రకీలాద్రి మొత్తం. क्या करता है